ఇది ప్రపంచంలోనే 5వ పేద దేశం అన్నమాట. ఇంగో మంజోక సోర్స్ ఈ లేక్ మలావి తప్ప ఇంకేం లేవు. దూరం నుంచి చూసి కాలేజ్ గ్రౌండ్ అనుకున్నా, బట్ ఇదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మొత్తం నన్ను అయితే మార్చేశాడు, అందుకని నేను ఇక్కడ ట్రై చేయాలనుకోవట్లేదు. మినిమం 35,000 క్వాచా పెడితేనే కానీ మనకి ప్యాంట్ కానీ టీ షర్ట్ కానీ రాదు. బయట బ్లాక్ మార్కెట్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ లోకల్ పీపుల్ అయితే దాన్ని సముద్రంగా పిలుస్తారు. గుడ్ వామ్ హార్ట్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. జికోమో ఒకటి, మోని ఒకటి, 2 పదాలు అయితే నేర్చుకున్నాం వచ్చిన మొదటి రోజు. ఎప్పుడు పడితే అప్పుడు పెట్రోల్ దొరకదు కొన్నిసార్లు. సూపర్ 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 సూపర్. భలే వేస్తున్నాం. కొట్టుకోద్రా. హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ల్యాండ్ బార్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం మలావి దేశంలో ఉన్నాం. సో ఈ మలావి దేశంకి ఎలా వచ్చానో ఏంటో మీరు లాస్ట్ వీడియోస్లో చూసారు కదా. ఇదేంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో అనమాట. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ప్రజెంట్ నేను ఉన్నది ఏంటంటే కరోంగా టౌను. సో ఈ మలావి దేశంలోనే ఇది బార్డర్ టౌన్ అనమాట. సో తాంజానియా సైడ్ నుంచి ఇటువైపు బార్డర్ క్రాస్ చేసి రాగానే వచ్చే ఫస్ట్ టౌను, అంటే కొంచెం పెద్ద టౌను. ఈ మలావి దేశం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ దేశ స్థితిగతులు ఏంటి, మొత్తం అన్ని కరెన్సీ ఏంటి, తర్వాత ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అన్నీ క్లియర్గా చెప్తాను. అండ్ వీడియో అంతా చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రీసెంట్గా యూట్యూబ్ అయితే ఆ చిన్న క్రియేటర్స్ కోసం హైప్ అనే ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. సో మీరు చేయాల్సింది ఒక్కటే, ఎవ్రీ మండే అయితే 3 వీడియోస్కి హైప్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. మీకు నా వీడియోస్లో ఏ వీడియో నచ్చితే ఆ వీడియోకి అయితే హైప్ ఇవ్వండి. కామెంట్ సెక్షన్ పక్కనే ఇలా సైడ్కి స్లైడ్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు నా వీడియోస్కి అయితే హైప్ ఇవ్వచ్చు, మీరు నా ఏ వీడియోస్ నచ్చితే ఆ వీడియోస్కి. అండ్ వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా రా, అడ్డు వెళ్ళిపోతున్నారా, ఇలా రా. నువ్వు నీ పేరేంటి చెప్పు. వాట్స్ యువర్ నేమ్? యూ టెల్ మీ యువర్ నేమ్. కొనేయింగోడా. నీ పేరు? యువర్ నేమ్? ఇంగో మంజోక. యూ? అల్ఫా మోని. ఆడిపోయాడు. పేటు యువర్ ఫ్రెండా? నీ ఫ్రెండ్ ఆడు పేటు. వెళ్ళరా, భలే ఉన్నారు నువ్వు. వెళ్ళరా, స్కూల్కి వెళ్ళవా నువ్వు? పేటు, వై యువర్ రన్నింగ్ పేటు? సిట్ స్కూల్ సూపర్ భలే వేస్తున్నావు. కొట్టుకోద్రా. ఓకే సూపర్ భలే వేస్తున్నారు. బాగా వేస్తున్నారా డ్యాన్స్. గుడ్ వావ్ గుడ్. అంటే ఓసంబీడే ఇది ఓసంబీడే స్కూల్. ఓసంబీడే స్కూల్. మొసంబీడే. ఓకే. అరే అలా ఆడుకోకూడదు, మట్టి, డస్ట్. గుడ్, యు ఆర్ గుడ్ బాయ్. ఈ కరోంగా టౌన్లో నా లోకల్ ఫ్రెండ్తో కలిసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా ఇక్కడ ఒక హోస్ట్ ఉన్నారని. సో ఆ బ్రదర్ అయితే హెయిర్ కట్ చేయించుకుంటా అని చెప్పాడు. సో ఈ దగ్గరలో ఒక లోకల్ బార్బర్ షాప్కి అయితే వచ్చాను. చూడొచ్చు, ఏదో మటాటీస్ హెయిర్ కట్స్ క్లాసిక్ అని చెప్పి ఉంది. హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు లోపల. కాకపోతే లోపల అన్నీ ఆఫ్రికన్ హెయిర్ స్టైల్సే ఉన్నాయి, వాళ్ళ హెయిర్కి సంబంధించి అన్ని వెరైటీవి. ఇక్కడ మనం కావాలంటే డైరెక్ట్గా క్యాష్ ఇవ్వచ్చు, లేదంటే ఎయిర్టెల్ మనీ అని చెప్పి ఉంటుంది. డైరెక్ట్గా మనకి ఫోన్పే, గూగుల్ పే ఇవి అలానా. సో డైరెక్ట్గా మనం ఎయిర్టెల్ మనీకి పే చేసేయచ్చు. ఇప్పుడే అడిగాను హెయిర్ కట్కి ఎంత తీసుకుంటారు ఏంటంటే, నువ్వు ఎలాంటి హెయిర్ కట్ అయినా చేయించుకో, ఎలాంటి స్టైల్ అయినా చేసేస్తాను అంటున్నాడు బ్రదరు. నాకు గెడ్డము నా హెయిర్ చూసి కొంచెం నువ్వు కూడా హెయిర్ కట్ చేయించుకో ఈ బ్రదర్తో పాటు అన్నాడు. బట్ నాకైతే నమ్మకం లేదు. బట్ హెయిర్ కట్కి అయితే 2000 ఈ క్వాచా అయితే తీసుకుంటారంట. ఇక్కడ కరెన్సీని క్వాచా అంటారు కదా, 2000 క్వాచా అయితే తీసుకుంటారంట. అంటే దాదాపు మన డబ్బుల్లో 100 రూపాయలు అనుకోండి. సో ఎలాంటి హెయిర్ కట్ అయినా సరే 100 రూపాయలట, దాంతోపాటు ట్రిమ్మింగ్ కూడానా.
సో ట్రై చేద్దామా లేదని చెప్పి ఆలోచిస్తున్నాడు. బట్ ఇలాంటి ప్లేసుల్లో ట్రై చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోల్లో ఇంక మీరు నన్ను చూడలేరేమో, అంత మొత్తం మారిపోతాను చూడడానికి, అలా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను కెనియాలో ఉన్నప్పుడు ట్రై చేశా, ఒక లోకల్ ఆఫ్రికన్ బార్బర్ షాప్కి వెళ్ళి మొత్తం నన్ను అయితే మార్చేశాడు. అందుకని నేను ఇక్కడ ట్రై చేయాలనుకోవట్లేదు. సో నేను ప్రెజెంట్ అయితే నా హోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. తినే మన హోస్ట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా, లూయిస్. సో ఈరోజు అయితే మేము ఇద్దరం కలిసి ఈ కరోంగా టౌన్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏంటంటే తను నన్ను కొన్ని ప్లేసెస్కి తీసుకెళ్తా అన్నాడు. సో మనం వెళ్ళి ఈ కరోంగా టౌన్ ఎక్స్ప్లోర్ చేసి మీకు అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది, వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాం. ఇక్కడ కూడా ఎక్కువ వీళ్ళు చపాతీ అయితే తింటారు. మనం ఆల్రెడీ తాంజానియాలో కానీ కెన్యాలో కానీ చూసాం కదా, ఎక్కువ వాళ్ళు చపాతీ తింటారు. ఇక్కడ కూడా అంతే, వీళ్ళు చపాతీ దాంతోపాటు ఏదో బోండాల్లా ఉన్నాయి ఇవి. ఇదిగోండి, నేనైతే చపాతీతో పాటు ఎగ్ మిక్స్ చేసి తయారు చేయమన్నాను, లైక్ మనకి ఎగ్ రోల్ టైపు. కాకపోతే నూనె అయితే ఎక్కువ వేస్తున్నారు, అదొకటే ప్రాబ్లము. చూసారు కదా ఎంత నూనె వేస్తున్నారో. దాని మీద డైరెక్ట్గా ఎగ్ వేసేస్తారు అంతే. యాక్చువల్గా వీళ్ళకైతే డైరెక్ట్గా వీళ్ళు పాలు అయితే వాడట్లేదు, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ. డైరెక్ట్గా ఇదేదో మిల్క్ పౌడర్ ఉంది కదా, సో డైరెక్ట్గా మిల్క్ పౌడర్నే యాడ్ చేసేసుకుంటున్నారు వీళ్ళే డైరెక్ట్గా. హోల్ మిల్క్ పౌడర్ అంట. ఇదిగోండి, వీళ్ళు కాఫీలో అయితే డైరెక్ట్గా మిల్క్ పౌడర్తోనే తాగేస్తున్నారు. అండ్ ఎక్కువ వీళ్ళు పొద్దున్న అయినా సరే, సాయంత్రం అయినా సరే, రోజులో ఎప్పుడైనా సరే వీళ్ళు ఎక్కువ కూల్ డ్రింక్స్ అయితే తాగుతారు. బట్ అదొక కల్చర్ అనుకుంటా వీళ్ళకి. పొద్దున్న ఎర్లీ మార్నింగే వీళ్ళు ఆ చపాతీతో పాటు కాఫీ అయినా, లేదంటే కూల్ డ్రింక్ అయినా, టీ అయినా ఏదో ఒకటి ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. ఇట్లా ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపాయలు పడింది. జస్ట్ ఆ చపాతీకి ఓ 2 గుడ్లు వేసారు, దానికి 100 రూపాయలు. అంటే రెండు కలిపి 4000 క్వాచా, ఒక్కొక్కటి వచ్చేసి 2000 క్వాచా, ఎక్కువే. ఈ మలావి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. మనం లెఫ్ట్లో చూసుకుంటే మొజాంబిక్ అనే కంట్రీ ఉంటుంది, కిందన అయితే జాంబియా, సో టాప్లో తాంజానియా కంట్రీ ఉంటుంది. అందుకని ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఓన్లీ వీళ్ళకి సోర్సు ఈ లేక్ మలావి తప్ప ఇంకేం లేవు. ఇక్కడికి ఏం రావాలన్నా సరే ఇంక వీళ్ళకి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ నుంచి రావాల్సిందే, వీళ్ళకి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా సరే. సో వీళ్ళకి సీ పోర్టు గట్రా ఏం లేవు, ఓన్లీ ఆ లేక్ మలావి ఒకటే ఉంది. బట్ అది చాలా పెద్దది. చాలా వరకు ఇక్కడైతే ఫిషర్మ్యాన్స్ అయితే ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు ఎక్కువ సైకిల్ అయితే వాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఈ సైకిళ్ళు అయితే కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర అయితే సైకిళ్ళు ఉన్నాయి. సైకిళ్ళు తర్వాత ఆ బాక్సర్ బాల్. బ్రో, దీస్ సైకిల్స్ ఆర్ ఫర్ జస్ట్ గోయింగ్ అరౌండ్ ఆర్ ఎల్స్ టేకింగ్ సమ్మన్ లైక్ బోడా? The motorcycle? No, the cycles, these bicycles. Boda. Like a boda. Like they are dropping. Yeah. Oh, వీళ్ళు సైకిల్ మీద కూడా మనకి ఇప్పుడు ర్యాపిడో, తర్వాత ఊబరు, తర్వాత ఓలా, ఇలా బైక్స్ మీద తీసుకెళ్తూ ఉంటాం కదా. వీళ్ళు చూడండి సైకిల్ కూడా వాడుతున్నారు దానికి. ఎక్కడికి వెళ్ళినా సరే సైకిల్ కనబడుతున్నాయి. అంటే బైక్స్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇలా సైకిళ్ళు కొనుక్కొని డ్రాపింగ్లకు వాడుతున్నారు. దట్టు ఈ మలావి దేశంలో మాట్లాడే లాంగ్వేజ్ని చిచేవా అంటారు. సో చిచేవాలో మనం 2 పదాలు అయితే నేర్చుకున్నాం. ఒకటి వచ్చేసి మోని అంటే హలో అని అర్థం. ఇంకోటి వచ్చేసి జికోమో అంటే థ్యాంక్ యూ అని అర్థం. జికోమో చిచేవా, జికోమో. సో జికోమో ఒకటి, మోని ఒకటి, 2 పదాలు అయితే నేర్చుకున్నాం వచ్చిన మొదటి రోజు. ఇంకా చాలా నేర్చుకోవాలి. సో ఆ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ కరోంగా రీజియన్లో వేరే లాంగ్వేజెస్ మాట్లాడతారంట. బ్రో, విచ్ లాంగ్వేజ్ డూ పీపుల్ స్పీక్ ఇన్ కరోంగా? టుంబుకా, చిచేవా. బట్ ఎక్కువ కంట్రీ మొత్తం అయితే చిచేవా మాట్లాడతారు. బట్ ఈ కరోంగా రీజియన్లో మాత్రం టుంబుకా అనే లాంగ్వేజ్ మాట్లాడతారట. కరోంగా టౌన్లో మార్కెట్ లోపలికి అయితే వచ్చాం. మెయిన్గా ఈ మలావి దేశంలో అయితే కరెన్సీ బాగా ఫ్లక్చుయేట్ అయితే అవుతుంది. అంటే బయటని బ్లాక్ మార్కెట్ ఎక్కువ ఉందన్నమాట. సో కరెన్సీ బాగా దెబ్బతింది ఇక్కడ. అండ్ దట్టు ఇక్కడ మార్కెట్లో నేను టీషర్ట్ల ప్రైజులు కానీ తర్వాత ప్యాంట్ల ప్రైజులు కానీ చూస్తుంటే చాలా షాకింగ్గా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఒక షాప్.
ఇక్కడ ఒక లోకల్ షాప్కి అయితే వచ్చాం, బట్టల షాప్కి. నార్మల్గా బ్రదర్ని అయితే అడుగుదాం ఇప్పుడు ఇక్కడ బట్టల ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటని. సో హౌ మచ్ ఈస్ ద ప్రైస్ ఫర్ ద టీ షర్ట్స్? Okay, the t-shirts are 35,000. 35,000. 35,000 Malawian kwacha. And I have also some jeans. These are 30,000. 30,000 kwacha. These are 45,000. 45,000. So the least is 35,000. We have jeans of 85,000. Okay. But the cheapest one is 35. The cheapest one is 35. ఓకే మినిమం 35,000 క్వాచా పెడితేనే కానీ మనకి ప్యాంట్ కానీ టీ షర్ట్ కానీ రాదు. టీ షర్ట్లు కూడా అంతే. సో 35,000 క్వాచా అంటే నేను డిస్ప్లే చేస్తా చూడండి ఎంత ఏంటో. కాకపోతే రేట్లు అయితే ఎక్కువే ఉన్నాయి కదా అసలు, ఎందుకంటే ఇక్కడ కరెన్సీలో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ వల్ల సో ప్రైజెస్ అన్నీ బాగా ఎక్కువ విపరీతంగా ఉన్నాయన్నమాట. మెయిన్గా ఈ మలావి దేశం గురించి చెప్పుకుంటే వీళ్ళ పాపులేషన్ అయితే చాలా తక్కువ. జస్ట్ 2.2 కోట్ల మంది అయితే ఈ దేశంలో నివసిస్తున్నారు. అది కూడా ఈ రీసెంట్ ఇయర్స్లో వీళ్ళ పాపులేషన్ కొంచెం పెరిగింది. అంతకుముందు అయితే ఇంకా చాలా తక్కువ, 1.5 తర్వాత 1.70 అలా ఉండేది. ఇప్పుడైతే 2.2 కోట్లకైతే చేరుకుంది వీళ్ళ పాపులేషను. దట్టు ఇది ప్రపంచంలోనే 5వ పేద దేశం అన్నమాట. సో ప్రపంచంలోనే పేద దేశాల లిస్ట్ తీసుకుంటే వీళ్ళ 5వ స్థానంలో అయితే ఉన్నారు. వీళ్ళ జీడిపి చాలా తక్కువ, వీళ్ళ కరెన్సీ రేట్ కూడా చాలా ఫ్లక్చుయేట్ అయితే అవుతూ ఉంది. డాలర్స్కి దాదాపు 3 4 కూడా ఇస్తున్నారు. వీళ్ళు డాలర్ల కోసం అయితే ఎగబడుతున్నారు. బయట బ్యాంక్స్లో కానీ ఎక్కడ మనకి డాలర్స్ అయితే దొరకట్లేదు. అందుకని చెప్పి వచ్చిన టూరిస్టులందరినీ వీళ్ళు డాలర్లు అయితే ఇవ్వండి, మేము కావాలంటే క్వాచా చాలా ఎక్కువ అయితే మీకు ఇస్తామని చెప్పి అంటున్నారు. సో యాక్చువల్గా ఈ ఈస్ట్ ఆఫ్రికాలోనే బురుండి దేశం ఉంటుంది. తర్వాత అది ప్రపంచంలోనే మొదటి పెద్ద దేశం అది బురుండి. సో ఆ తర్వాత ఇంకా లిస్ట్లో చూసుకుంటే ఈ మలావి దేశం కూడా ఉంటుంది. కాకపోతే ఇంత పేద దేశం అయినా సరే ఇక్కడ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా వెల్కమింగ్గా ఉంటారు. ఈ దేశానికి ఒక నిక్నేమ్ కూడా ఉంది. ఆ నిక్నేమ్ ఏంటంటే వామ్ హార్ట్ ఆఫ్ ఆఫ్రికా అంటారు ఈ మలావిని. ఎందుకంటే సో పీపుల్ చాలా కైండ్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ దేశంలోని చాలా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి చాలా రివ్యూస్లో కానీ తర్వాత వికీపీడియాలో కానీ మెన్షన్ చేశారు. చూద్దాం మరి ఎలా ఉంటారో ఏంటో. వచ్చిన ఫస్ట్ డేనే కదా, మనం ఇంకా అంత అబ్జర్వ్ చేయలేదు. సో పోను అయితే అబ్జర్వ్ చేయాలి నిజంగానే ఈ మలావి దేశం వామ్ హార్ట్ ఆఫ్ ఆఫ్రికా కాదా అని చెప్పి కంక్లూడ్ చేస్తాను చివరి వీడియోస్లో. ఈ మలావి దేశం గురించి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ చచేవా అయినా సరే ఇక్కడ మాట్లాడేది ఎక్కువ ఇంగ్లీష్ అయితే మాట్లాడతారు. సో అది అఫీషియల్ లాంగ్వేజ్. బట్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి చచేవా. అది ప్రతి రీజియన్లోని మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు మనకి ఇండియాలో హిందీ అలా మాట్లాడతారు ప్రతి చోట, సో ఆ టైప్లో ఇక్కడ ఇంగ్లీష్ అలా మాట్లాడుతూ ఉంటారు. సో పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు లోకల్స్తో మాట్లాడినప్పుడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ దేశంలో మెయిన్గా ఒక ఫేమస్ థింగ్ అయితే ఉంది. అదేంటంటే లేక్ మలావి. సో ఈ దేశాన్ని ఆనుకొని ఒక లేక్ అయితే ఉంది. ఆ లేక్ మలావి ఏంటంటే ప్రపంచంలోనే 9వ అతిపెద్ద లేక్ అది. ఈ ఆఫ్రికా ఖండంలో అయితే 3వ అతిపెద్ద లేక్. సో ఫ్రెష్ వాటర్ లేక్ అది, చాలా పెద్దది. ఇక్కడ లోకల్ పీపుల్ అయితే దాన్ని సముద్రంగా పిలుస్తారు, దాన్ని బీచ్ అంటారు. కానీ అదొక లేక్, చాలా పెద్ద లేక్. ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకని రకరకాల చేపలు అయితే దొరుకుతాయి మనకి ఆ లేక్ మలావిలో. సో ఇక్కడ ఎక్కువ పీపుల్ ఆ చేపలు తర్వాత Malawi no don't have Jesus. Yes. Yeah, good. Yeah. అరే And the poor ones like is nani. ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ లోకల్ టైప్ కేఎఫ్సీ లాంటిది ఒక షాప్ ఉంటే ఇక్కడికైతే వచ్చాము. వీళ్ళు ఎవరంటే నా హోస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అలాగా కొన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్తే సరే ఓకే అన్న. ఈ మలావి దేశంలో పెట్రోల్ షార్టేజ్ అయితే చాలానే ఉంది. ఎందుకంటే వీళ్ళ దేశంలో పెట్రోల్ లేదు. ఒకవేళ వీళ్ళు పెట్రోల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఈ దగ్గరలో ఉన్న లేక్ మలావి నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కాకపోతే ఆ లేక్ని మళ్ళీ పాడు చేయడం ఎందుకు అని చెప్పి వీళ్ళైతే ఓన్లీ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు పక్కనే ఉన్న తాంజానియా నుంచి, మొజాంబిక్ దేశాల నుంచి. సో అందుకనే పెట్రోల్ షార్టేజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈవెన్ పెట్రోల్ బంక్స్ దగ్గర చూసినా సరే మొత్తం లైన్లు కట్టేసి ఉంటాయి. సో ఎప్పుడు పడితే అప్పుడు పెట్రోల్ దొరకదు కొన్నిసార్లు. నార్మల్గా పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 2,530 క్వాచా ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి. అదే డీజిల్ అనుకోండి 2,700 క్వాచా ఒక లీటర్ పెట్రోల్. కొన్నిసార్లు అయితే 3,500 క్వాచా కూడా అమ్ముతూ ఉంటారు పెట్రోల్ని, అంటే బ్లాక్ మార్కెట్లో. ఈ కరెన్సీ రేట్లు ప్రజెంట్ గూగుల్లో ఎంత ఉన్నాయో అది చూసి అంత మెన్షన్ చేస్తాను. కాకపోతే బ్లాక్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేను. బట్ గూగుల్లో ఎంత ఉందో మలావి క్వాచా డిఫరెన్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నా.
ప్రజెంట్ అయితే నేను ఆ కరోంగా టౌన్ నుంచి అలా చాలా ముందు వరకు అయితే వచ్చాను. ఒక చిన్న విలేజ్లో ఉంది. విలేజ్ లోపల నుంచి లేక్ మలావి దగ్గరికి అయితే వచ్చాను. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా కైండ్ ఆఫ్ రిసార్ట్ అనమాట, ఒక లాడ్జ్. చూడండి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది రెస్టారెంట్తో పాటు. ఇప్పుడు లేక్ మలావి మీకు చూపిస్తాను. లేక్ మలావి ఎదురుగానే బోబాబ్ ట్రీ అయితే ఉంది, చాలా పెద్దది. సేమ్ చూడడానికి బీచ్ లాగే ఉంది కదా, దీన్ని వీళ్ళు బీచ్ అనే పిలుస్తారు. కాకపోతే ఇది ఒక లేక్ మలావి. చూడండి ఎంత పెద్దది ఉందో, ఒక పెద్ద సముద్రం. చూడడానికి అలానే ఉంది ఇది. కాకపోతే ఈ లేక్ మలావి ఏంటంటే ఈ మొజాంబిక్ దేశంలో సగం ఉంది, తర్వాత ఈ మలావి దేశంలో సగం ఉంది, మధ్యలో బోర్డర్ ఉంటుంది అన్నమాట. అటువైపు అంతా బ్లూయిష్ వాటర్తో చాలా బాగుంది. ఈ స్టార్టింగ్ అంతా సరే కొంచెం మురికి నీళ్ళలా కనబడుతుంది చూడడానికి, కానీ చాలా బాగుంది. అలా అవి వస్తూ సేమ్ బీచ్ ఫీలే కలుగుతుంది చూస్తుంటే. కాకపోతే ఇది ఫ్రెష్ వాటర్ లేకు. ఈ వాటర్ కూడా ఏం అంత సాల్టీగా ఏమి ఉండదు, ఫ్రెష్ వాటర్ లేకు. క్రొకడైల్స్ కూడా ఉంటాయట యాక్చువల్గా ఇందులో. కాకపోతే ఇటువైపు అయితే రావట క్రొకడైల్స్. లేక్ మలావి ఆఫ్రికా ఖండంలోనే ఈ లేక్ మలావి 3వ అతిపెద్ద లేక్. ఒకవేళ ప్రపంచంలో చూసుకుంటే కనుక 9వ అతిపెద్ద లేక్ అనమాట ప్రపంచంలో ఉన్న ఫ్రెష్ వాటర్ లేక్స్ లిస్ట్లో. సో 9వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి ఆఫ్రికా ఖండంలో లేక్ విక్టోరియా చాలా పెద్దది, ఆ తర్వాత లేక్ తంగానికియా అని ఉంటుంది, ఆ తర్వాత ఇదే. సో 3rd లార్జెస్ట్. ఈ లేక్ మలావి చిన్న భాగం అయితే తాంజానియా సైడ్ కూడా టచ్ అయి ఉంటుంది. తాంజానియా సైడ్ ఏంటంటే దీన్ని లేక్ న్యాసా అంటారు. ఈ లేక్ కొంచెం మొజాంబిక్ దేశంలో కూడా ఉంది. అటు సైడ్ ఏంటంటే లగో నియాసా అంటారు. ఈ మలావి దేశంలో లేక్ మలావి అంటారు. 3 దేశాల్లో 3 రకమైన పేర్లు. హ్యూజ్ లేక్, అసలు చూడడానికి చాలా బాగుంది. కాకపోతే ఈ లేక్ మంచి వ్యూ. నేను ఇక్కడి నుంచి కాదు, వేరే ఊరు ఉంటుంది కటాబే అని చెప్పేసి, అక్కడికి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను. వ్యూస్ అయితే అదిరిపోతాయి. ఈ రిసార్ట్ చూడడానికి అయితే చాలా బాగుంది. లోకల్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ మలావి కంట్రీకి ఎవరు పెద్ద పెద్ద అఫీషియల్స్ వచ్చినా, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, సో ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా ఇక్కడే స్టే చేస్తారట. చాలా బాగుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఒక నైట్కి మనం స్టే చేయాలంటే దాదాపు ఒక 70,000 క్వాచా అయితే పే చేయాలట. సో 40,000 క్వాచా నుంచి స్టార్టింగ్ అట రూమ్స్. బీచ్కి దగ్గరలో, ఆ లేక్ మలావికి దగ్గరలో ఉన్న రూమ్స్ కొంచెం ఎక్కువ కాస్ట్లీ అట. మీకు ఇప్పుడు ఈ మలావి దేశంలో కరోంగా అనే టౌన్లో ఉన్నానని చెప్పాను కదా, ఈ టౌన్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఆ ఎయిర్పోర్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను. నా చుట్టుపక్కల పరిసరాలు అయితే చూడొచ్చు. ఇదంతా అయితే పార్కింగ్ ఏరియా, ఎయిర్పోర్ట్కి పార్కింగ్ ఏరియా ఇది. మా వెహికల్ అయితే ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఇదే అనమాట ఎయిర్పోర్ట్. చిన్న షెడ్లా ఉంది, రేకుల షెడ్ లాగా. లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. ప్రజెంట్ అయితే ఈ ఎయిర్పోర్ట్ రెనోవేషన్లో ఉందంట, బట్ ఇదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రెగ్యులర్ ఫ్లైట్స్ అయితే లేవు. ఎల్లుండేదో ఫ్లైట్ ఉందంట సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడికి. కాకపోతే ఈ ఎయిర్పోర్ట్లో ఏంటంటే ప్రజెంట్ రెనోవేషన్లో ఉండడం వల్ల ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్కి మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్లో పెట్టారు. ఇది ఎయిర్పోర్ట్లో లాంజ్ ఏరియా చూడండి ఎలా ఉందో. చిన్న రైల్వే స్టేషన్లో చిన్న లాంజ్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. ఇదైతే మనకి కైండ్ ఆఫ్ దీన్ని ఏమనొచ్చు, డ్యూటీ ఫ్రీ ఏరియా అనొచ్చు, చిన్నది. రన్వే కూడా చూపిస్తాను మీకు. సో ఇదంతా అయితే రన్వే చూడొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్ పాత్ ఉంది. సో అక్కడి నుంచి అయితే ఫ్లైట్ ఎగురుద్ది. సో సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ఫ్లైట్ అయితే వస్తుందంట ఎల్లుండు. ప్రజెంట్ అయితే ఏ ఫ్లైట్స్ లేవు, చాలా నిర్మానుషంగా ఖాళీగా ఉంది. చూడడానికి నేనైతే దూరం నుంచి చూసి కాలేజ్ గ్రౌండ్ అనుకున్నా, బట్ ఇదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ మంత్ నుంచి అయితే ప్యాసింజర్స్ కూడా ఉంటుందండి. ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నార్మల్ టూరిస్ట్స్ అండ్ అదర్ పీపుల్ కెన్ యూజ్ దిస్. ఓపెన్ టు ఎవ్రీ కంట్రీ. ఎస్, గుడ్. కరోంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్, ఓకే. Present it is in renovation. Okay. చాలా వింతగా ఉంది ఎయిర్పోర్ట్. ఇదైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళకూడదు అని రాసి పెట్టారు.
అయినా వెళ్ళినా సరే అక్కడ ఏం లేదు చూడడానికి, జస్ట్ రోడ్డు తప్ప. పోనీ ఏదైనా ఫ్లైట్ ఉంటే చూపించామని. ప్రజెంట్ ఏంటంటే సడన్గా ఎవరైనా వేరే కంట్రీస్ ప్రెసిడెంట్స్ కానీ ఎవరైనా కొంచెం మా ఫారెన్ డెలిగేట్స్ ఎవరైనా వస్తే కనుక సో దీన్ని ప్రజెంట్ వాళ్ళ కోసం అయితే యూజ్ చేస్తున్నారు, ఏమైనా ప్రైవేట్ జెట్స్ అవి రావడానికి. బట్ నెక్స్ట్ మంత్ నుంచి అయితే మిగతా టూరిస్టులకు కానీ లోకల్స్కి కానీ వేరే కంట్రీస్కి ఫ్లైట్స్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేవు, బట్ ఎల్లుండి అయితే ఏదో ఫ్లైట్ ఉందంట సౌత్ ఆఫ్రికా నుంచి. అది కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరో వస్తున్నారంట. చాలా బుడ్ ఎయిర్పోర్ట్. నేను ఇక్కడ అసలు ఎయిర్పోర్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చిన్న టౌన్లో. ఈ మలావీకి తాంజానియా నుంచి వస్తే ఈ మలావీ స్టార్టింగ్ టౌన్ ఇది.